అన్ని నచ్చాయి. ఏది చూస్ చేద్దాం? నేను మాట చెప్పనా, మలబార్ లో అన్ని జెమ్ స్టోన్ జ్యువెలరీలలో నేచురల్ జెమ్ స్టోన్స్ మాత్రమే యూజ్ చేస్తారు. అన్ని సర్టిఫైడ్. మలబార్ డిజైన్ చూస్తేనే క్వాలిటీ ఆఫ్ వర్క్మెన్షిప్ ప్రత్యేకంగా తెలుస్తుంది. ధరిస్తే ఇంకా అందంగా ఉంటుంది. మలబార్ లో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ. స్టోన్ కు స్టోన్ ధర, గోల్డ్ కు గోల్డ్ ధర, అలాగే బైబ్యాక్ గ్యారంటీ తప్పకుండా ఉంది. మలబార్ జెమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్, ఇది మన ప్రెషస్ ఫెస్టివల్. మలబార్ గోల్డ్ జెమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. బీసీలకు రాజ్యాధికారం కల్పించి వారికి బ్యాక్వర్డ్ క్లాసుల వారు కాదు, బ్యాక్ బోన్ క్లాసుల వారని నిరూపించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని వైసీపీ ప్రకాశం జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు గోలి తిరుపతిరావు అన్నారు. గోలి తిరుపతిరావును వైసీపీ ప్రకాశం జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులుగా నియమించిన నేపథ్యంలో ఒంగోలు జిల్లా వైసీపీ కార్యాలయంలో నగర మేయర్ గంగాడు సుజాతతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు న్యాయం చేసే విధంగా బీసీల కష్టాలు తెలుసుకొని 56 కార్పొరేషన్ సీటువే కాదు, మారుమూల జిల్లా ప్రతి జిల్లా నుంచి ఎంతో మంది కనీసం బీసీలలో పరిగణనలోకి తీసుకొని కొన్ని కమ్యూనిటీస్ను కూడా తీసుకొని కార్పొరేషన్ పదవులు, డైరెక్టర్ పదవులు ఇచ్చిన ఘనత ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అలాగనే రాజ్యాధికారంలోనే మనకు అవకాశం కల్పించి అన్నింటిలో అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి ముందు కాలంలో బీసీలంతా ఒక్కటే నినాదంతో మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఏదొచ్చినా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను అండగా ఉండే నాయకుడు కాబట్టి చరిత్ర తిరగరాసే విధంగా 2024లో బీసీలందరూ ఒక్కటే. ఎంతమంది ఇప్పుడు వరకు వచ్చినా కూడా ముఖ్యమంత్రులు బీసీలుగా చూసారే తప్ప బీసీలు కూడా ఒక ఉన్నతమైన లక్షణాలతోటి కష్టపడి పైకొచ్చి వాళ్ళని ఆర్థికంగా కూడా పైకి తీసుకొద్దాము అనే ఆలోచన లేని ప్రభుత్వాలు ఇప్పుడు వరకు నడిచినాయి తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఆలోచించాడు కాబట్టే రేపు రాబోయే కాలంలో బీసీలు 2024లో 175కు 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించే విధంగా ప్రతి బీసీ సోదరుడు కష్టపడాలని, నాకు అవకాశం ఇచ్చిన ప్రకాశం జిల్లాలో 8కి 8 సీట్లు బీసీలందరినీ కలుపుకొని బీసీలతోటే రాజ్యాధికారం సాధ్యమైంది కాబట్టి 56% ఉన్న బీసీలు ఇప్పటి వరకు పథకాలు నా ఎస్సీలు నా బీసీలు అని అందరినీ కూడా నా మనుషులుగా ప్రతి ఒక్కళ్ళు ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక మామగా, పిల్లలకైతే అలాగే నా అబ్బతాతలకైతే ఒక మనవడుగా, ప్రతి ఇంట్లోనూ ఒక బిడ్డగా మరి ఆయన మమేకమై పరిపాలన ఒక సీఎంగా కాకుండా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆయన చేసిన పరిపాలన తీరికి మరి ప్రజలందరూ కూడా ఎంతగానో మెచ్చుకుంటున్నారు. నెక్స్ట్ టైము జరగబోయే ఎలక్షన్స్లో కూడా ఇదే జోష్తో మనకు తెలుసు ఎస్సీ ఎస్టీ బీసీఎల్ని ఓన్లీ వాటర్స్గా మాత్రమే గుర్తించారు. ఆ ఎలక్షన్స్లో వాళ్ళు ఏదో పరగా నెట్టేసి తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళ మొహాన్ని కూడా చూసే పాపని పోరు. కానీ ఈ రోజున రాజ్యాధికారంలో ముఖ్యంగా మరి మన సోదరుడు మరి గోలి తిరుపతిరావు గారు చెప్పినట్లుగా 56 కార్పొరేషన్స్ని మరి గుర్తించి కార్పొరేషన్లకు డైరెక్టర్లుగాను చైర్మన్స్గాను చేసి ఎంతోమందికి పదవులు ఇచ్చి రాజ్యాధికారంలో భాగస్థులను చేయడం జరిగింది. మరి గత గవర్నమెంట్ కూడా ఈ కార్పొరేషన్స్లో ఒక 4-5 కార్పొరేషన్లకి చైర్మన్స్గా చేస్తూ అది కూడా ఎలక్షన్కి 4 నెలల ముందుగా చేస్తే కనీసం పాప వాళ్ళు మరి ఆ పదవిని 1 నెలని అనుభవించారో లేదో తెలియదు. కానీ మరి గౌరవ సీఎం గారు ఇంకా 4 సంవత్సరాలు ఇంకా ఎలక్షన్ ఉందనగా కూడా ముందుగానే మరి 56 కార్పొరేషన్స్కి మరి చైర్మన్స్ గాను డైరెక్టర్లు గాను చేసిన ఘనత మరి వారికే దక్కుతుంది. అంటే బీసీని గుర్తించారు, రాజ్యాధికారంలో భాగాన్ని కల్పించారు, అంతే భాగస్వామ్యం కల్పించారు. అంతేకాకుండా ఎస్సీలు కూడా మరి ఎంతోమంది ఎస్సీలు మరి మినిస్టర్లు చేసిన ఘనత అందరికీ తెలిసిన విషయమే. అలా ఏదైనా సరే మాటల మనిషి కాదు చేతల మనిషి అని నిరూపించుకున్న ఒక గొప్ప నాయకుడు మరి గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనమందరము కూడా, నేను ఒక ఎస్సీ మహిళగా చెప్తున్నా, ముఖ్యంగా మహిళలు కూడా ఈరోజు మరి రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఎప్పుడూ జరగని విధంగా మనకందరికీ తెలుసు 1990లో మహిళా బిల్ని ప్రవేశపెట్టిన పార్లమెంట్లో 33% రిజర్వేషన్ కోసం. కానీ ఈ రోజుకు కూడా అమలుకు నోచుకోలేని పరిస్థితుల్లో కానీ గౌరవ సీఎం గారు రాజ్యాధికారులు మనం నామినేటెడ్ పోస్టులు అయితేనేమండి, అలాగే మరి లోకల్ బాడీ ఎలక్షన్స్లో అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అడగకుండానే వాళ్ళ ప్రకారం డబ్బులు పడతా ఉన్నాయి. అలాగే
పాదయాత్రలో హామీలు ఇవ్వనే కూడా ఓసీ లేనివంటి 45-60 సంవత్సరాలు కూడా వాళ్ళకు కూడా 15,000 రూపాయలు ప్రకటించి వాళ్ళ మనల్ని కూడా పొంది ఉన్నాడు. అలాగే గడప గడపలో ఈరోజు ఎమ్మెల్యేలందరూ తిరిగి కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ఎవరికైతే పెన్షన్ రాలేదు, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అప్పటికప్పుడే పరిష్కారం చేస్తూ కూడా ఈరోజు ముందుకు వేస్తూ ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే బీసీలు చట్టసభల్లో ఎలక్షన్ కాలేదు వాళ్ళకి నేను ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే 18 ఎమ్మెల్యే సీట్లో కూడా 11 ఎమ్మెల్యే సీట్లు బీసీలకు ఇచ్చి న్యాయం చేశాడు. అలాగే 4 రాజ్యసభ సభలు వస్తే 2 బీసీలకు ఇచ్చి న్యాయం చేశాడు. అలాగే మాట ఏలూరు సభలో ఏదైతే బీసీలకి మాట ఇచ్చాడో మరణం తిప్పని నాయకుల్లాగా అలాగే ఉన్నాడు. మేము ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లా నుంచి మేము మనవి చేస్తున్నాం. ఈరోజు 10 జిల్లాలో కూడా ఒక బీసీ ఉన్నాడు ఎమ్మెల్యేగా. అలాగే ఇంకొక సీటు కూడా మాకు స్టేట్లో బీసీలు కల్పించినట్టయితే 10 జిల్లా నుంచి కూడా ఇచ్చినట్టయితే ఏదైతే 175 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయో వాళ్ళని ఇంకో సీటు కానీ పెంచగలిగితే ఈ 40 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్లో జ్యోతి బసు ఎట్ అయితే 40 సంవత్సరాలు ఏకైకంగా ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అలాగే బీసీలకు కానీ ఇంకొక సీటు పెంచి కానీ అవకాశం ఇచ్చినట్టయితే 40 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడని చెప్పి ఈ 139 బీసీ కులాలు కూడా ఎంతో ఎలక్షన్ అప్పుడు కానీ సేవ చేయడానికి మేము ముందు. ఒంగోలు నగర టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ టైలర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు నగర మేయర్ గంగాడి సుజాత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరంలో టైలర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కానీ స్టేట్ కమిటీ ఉంది, జిల్లా కమిటీ ఉంది, వాళ్ళకి తెలియపరుస్తున్నాం. పండుగ జరుపుకోవడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఎందుకంటే మనం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ముగ్గురు కూడా కలిసి పండుగ చేసుకునేది ఒక టైలర్స్ డే ఒకటి. అందువల్ల మన ఐక్యతకి చాటి చెప్పాలని చెప్పేసి, మనం అంతా కూడా ఐక్యతగా ఉండాలని చెప్పేసి ఇన్ని రోజులు మనం ఆల్రెడీ మనం ఐక్యతగా ఉండి యూనియన్ ఉండబట్టే మనకు జగనన్న చేయదోడు. అలాగే మనకు కూడా ఈ మధ్య కాలంలో మన సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. మన సొసైటీస్ ఉన్నాయంటే చాలా సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి చేసుకున్నాము. దానికి బడ్జెట్ కేటాయించి సొసైటీలు ఆదుకోవాలని చెప్పేసి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మన ఫెడరేషన్ చైర్మన్ మేమంతా కలిసి వెళ్ళాము. త్వరలోనే మీకు డైరెక్టర్స్ని ఆల్రెడీ మీ యొక్క ఫెడరేషన్కి నిధులు కూడా కేటాయిస్తాము అని చెప్పారు. త్వరలోనే మనం ఆశిస్తాము. ఈ ప్రభుత్వ పరంగా కూడా మనకి గట్టి ఆలోచన ఉంది. అలాగే మేము 1000 కోట్లు బడ్జెట్ కేటాయించాలని చెప్పి అడుగున్నాము. టైలర్స్కి అది కనుక కేటాయిస్తే మరి అద్భుతంగా మన యొక్క చిన్న చిన్న టైలర్స్, పేద టైలర్స్ కూడా అందరూ కూడా బాగుంటారని చెప్పేసి కోరుకుంటూ మన కమ్యూనిటీ హాల్లోనే. అలాగే ఇప్పుడు మళ్ళా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల, అద్దంకి, త్రిపురాంతకం కమ్యూనిటీ హాల్కి శంకుస్థాపన జరుగుతున్నాయి. ఈరోజు అద్దంకి, రేపు కొత్తపేట, చీరాల దగ్గర కొత్తపేట, 3-4 రోజుల్లో త్రిపురాంతకం. అట్లా కమ్యూనిటీ హాల్కి శంకుస్థాపన జరుగుతున్నాయి. అయితే మనం అందరం రాష్ట్ర నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ ఎప్పటి నుంచో మన జిల్లాలో కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం. అది నిజంగా మనం బాధాకరమైన విషయం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మండలాలకు వెళ్ళినప్పుడు కూడా మనం మీకే లేదయ్యా మాకు చెప్పొచ్చారు అన్నట్టుగా అంటే మనం చెప్పడానికి కూడా కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది. అందువల్ల దయచేసి రాష్ట్ర నాయకులు కానీ ఎవరైనా శ్రమించి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటూ, అలాగే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి జగనన్నకి మీ తరపున కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఇక్కడ మన పెద్దలు మనకి ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో ఒంగోలులో మన టైలర్స్కి ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా సరే, ఏదైనా చేయాలంటే ఏ రకమైన స్థలం కూడా కేటాయించలేదని చాలా బాధపడుతున్నారు. గతంలో కూడా నాకు 3 days బ్యాక్ కూడా వాళ్ళు నాకు చెప్పడం జరిగింది.
అలాగనే లాస్ట్ ఇయర్ కూడా మరి వాసన దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు చాలామందికి అందరూ కూడా అన్న వాసన ఎవరు ఏది అడిగినా కూడా కాదనే ప్రసక్తే ఉండదు. ఆయన ఉన్న పరిధిలో ప్రతి ఒక్కరికి అన్నీ చేయాలని అనుకుంటారు. అలాగనే ఈ రోజున మీరు కూడా మనం ఏదైనా ఒకటి కావాలనుకుంటే ఒకరోజు అడిగి వదిలేయడం కాదు, ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా మనం వెన్నంటే ఉండే పని సాధించుకోవడానికి మీరు అహర్నిశలు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందండి. ఒకసారి చెప్పేస్తే నేను నా పనుల బట్టి నేను మర్చిపోతాను, నేనే మర్చిపోయానంటే ఇంక వాసన్నకి మొత్తం స్టేట్ రాజకీయాల్లో ఆయన చాలా బిజీగా ఉంటారు. కానీ వాళ్ళు చేయకూడదని మాత్రం కాదు, మీరు అప్పుడప్పుడు గుర్తు చేస్తూ మనకి ఇంకొక నెలలో మాకు మళ్ళీ కౌన్సిల్ మీటింగ్ కూడా ఉంటుందండి. ఈ లోపున మీరు వాసన దృష్టికి తీసుకెళ్తే ఒకవేళ రెవెన్యూ ల్యాండ్ ఉంటే రెవెన్యూ ల్యాండ్, అలాగే మనకు మున్సిపల్ ల్యాండ్ ఉంటే మున్సిపల్ ల్యాండ్, ఏదైతే నా వరకు కూడా నేను ఒక సెర్చ్ చేయమని చెప్తాను మా ఏసీపీ వాళ్ళకి. అలాగనే మీరు కూడా వాసన దృష్టికి తీసుకెళ్తే మన ఎంఆర్ఓకి కూడా చెప్పి అలా ఎక్కడైనా సరే మీకు ఒక స్థలం ఉంటే కేటాయించడానికి నా సహాయశక్తిలో నా సహాయ సహకారాలు మీకు ఎప్పుడు అందిస్తాను. నెక్స్ట్ ఈ టైలర్స్ డే నాటికి మీకు ఒక గూడు ఏర్పడే విధంగా కూడా నేను నా కృషి చేస్తానని చెప్పేసి నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ పని చేసినా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఎప్పుడు కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. టౌన్ ప్రెసిడెంట్, టౌన్ కమిటీ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక నెల రోజులు కష్టపడి మనకి ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన టౌన్ కమిటీ వారికి కూడా కొంచెం చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు కూడా సన్మానం చేస్తారు టౌన్ కమిటీ వాళ్ళు మేయర్ గారికి. ఒంగోలు నగరం లాయర్పేట నందు నారాయణ సిఓ ఒలింపియాడ్ స్కూల్ నందు నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్ఎక్స్పో 2023 సైన్స్ ఫేర్ ఆకట్టుకుంది. ప్రిన్సిపల్ సయ్యద్ నాగూర్ వలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఒంగోలు తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్, ఎనర్జీ, ట్రాఫిక్ ఎడ్యుకేషన్, మ్యాథమెటికల్ మోడలింగ్, లిటరేచర్ వంటి వాటిపై ప్రదర్శన ఏర్పాటు చేశారు. విద్యార్థుల ప్రదర్శనలు తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాసరెడ్డి పరిశీలించి వాటి ఉపయోగాన్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ వైజ్ఞానిక ప్రదర్శన అద్భుతంగా ఉందని విద్యార్థులను వారి తల్లిదండ్రులు పిల్లలు చేసే ఇన్నోవేషన్స్ కొత్త ఇప్పుడు మనం డైలీ లైఫ్లో స్కూల్లో నేర్చుకున్న వాటిని అప్లికేషన్స్ అవి ఎట్లా మనకి డైలీ లైఫ్లో ప్రాక్టికల్గా చదువుకున్న సబ్జెక్టు వేరుగా ఉంటుంది, ప్రాక్టికల్గా లైఫ్ వేరుగా ఉంటుంది. ఈ సైన్స్ అనేది ప్రతిదీ కూడా చాలా డైలీ లైఫ్లో ఇంపార్టెంట్. ఈ పిల్లలందరూ కూడా ఓన్గా వాళ్ళ ప్రాజెక్ట్స్ని ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చేశారు. చూడటానికి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. స్కూలు ఇక్కడ ఉండే లెక్చరర్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్, వాళ్ళు ఇచ్చే ఎడ్యుకేషన్ బట్టి కూడా వీళ్ళ డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఇక్కడికి రావటము, అట్లానే వలీ గారు, ప్రిన్సిపల్ గారు, వీళ్ళ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ స్కూల్ని విజిట్ చేసినప్పుడు నాకు కూడా స్కూల్ డేస్ గుర్తొస్తూ ఉన్నాయి. పిల్లలందరూ కూడా దీని కాన్సెప్టు, మన నేషనల్ సైన్స్ డే యొక్క కాన్సెప్టు అందరూ కూడా సైన్స్ ఫ్యూచర్ అంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ మీదే ఆధారపడి డిపెండ్ అయి ఉంటుంది వరల్డ్ అంతా కూడా. కాబట్టి పిల్లలకి చిన్న ఈ స్కూల్స్ డేస్ నుంచి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్లో మంచి సైంటిస్టులు అవుతారు. అట్లనే మన ఈ సొసైటీకి మొత్తం వరల్డ్కి వాళ్ళ పాత్ర కూడా వాళ్ళు మా ప్రాజెక్ట్స్ని ఎంకరేజ్ చేసిన శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా మా స్కూల్ తరఫున కృతజ్ఞతలు. మా ఆర్గనైజేషన్ తరఫున ఎవ్రీ ఇయర్ నారాయణ సిఓ ఒలింపియాడ్ స్కూల్ లాయర్పేటలో ఉన్న బ్రాంచ్లు ఎవ్రీ ఇయర్ అకాడమిక్ ఫెస్ట్లు అనేది మనం కండక్ట్ చేస్తూ పిల్లల్లో వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ థాట్స్ని, ప్రపంచానికి కావాల్సిన నాలెడ్జ్, అప్కమింగ్ జనరేషన్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని మేము మా స్టాఫ్ సపోర్ట్ తీసుకొని పిల్లలకి బాగా వాటిని డెవలప్ చేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంకరేజ్ చేసే విధంగా ఈ February 28 ఫెస్ట్ని మేము అకాడమిక్ ఫెస్ట్ని నారాయణ ఎక్స్పో అన్నట్లుగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ మనము ఈ ప్రకాశం జిల్లాకి ఐఐటీస్ కానివ్వండి, ఎన్ఐటీస్ కానివ్వండి, నీట్లు కానివ్వండి బెస్ట్ ర్యాంక్స్ని ప్రొడ్యూస్ చేసి జిల్లా కీర్తిని మా స్కూల్ తరఫున మేము ప్రొవైడ్ చేయటము, సపోర్ట్ చేయటము జరుగుతుంది. మాకు ఇంత సపోర్టివ్గా ఉన్న
మా అందరి ప్రకాశం జిల్లా పేరెంట్స్ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని ప్రసూతి మహిళలకు స్త్రీలకు మార్చి 1 నుండి 31 వరకు నల్లూరి హాస్పిటల్ నందు వైద్య సేవల్లో 50%, పరీక్షల్లో 20% రాయితీతో మెరుగైన వైద్యం అందిస్తామని హాస్పిటల్ వైద్య బృందం డాక్టర్ నల్లూరి అరుణారావు, నల్లూరి స్నేహప్రియ, నల్లూరి దీప్తి, లంకా దివ్యభారతి తెలిపారు. స్థానిక హాస్పిటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసూతి స్త్రీల విభాగం చెందిన ప్యాకేజీలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నల్లూరి నితిన్, సిఓఓ మూర్తి తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ మంచి రిజల్ట్స్ ఇచ్చిన హాస్పిటల్ కూడా నల్లూరు నర్సింగ్ హోమ్ అండి. మెయిన్ ఇప్పుడు మీడియా ఇంటరాక్షన్ పెట్టిన కారణం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ మార్చ్ 8న ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఉంది, మీ అందరికీ తెలిసిందే. సో ఈ విమెన్స్ డే సందర్భంగా మన జిల్లా విమెన్కి ప్లస్ ప్రెగ్నెంట్ లేడీస్కి సర్వీసెస్ ఇద్దామని చెప్పి ఒక ప్యాకేజ్ లాగా ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. సో అది డీటెయిల్స్ చెప్తారు. ముందు ఆ డిపార్ట్మెంట్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ ప్రసూతి విభాగము ఒంగోలులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ డిపార్ట్మెంట్స్ ఉన్నది మన హాస్పిటల్లో అండి. డాక్టర్ నల్లూరి అరుణ గారు 1980 నుంచి ఇప్పటికి 43వ సంవత్సరం ఆవిడ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఓబీజీ డిపార్ట్మెంట్లో ఫుల్ టైమ్గా 3 గైనకాలజిస్ట్ అంటే డాక్టర్స్ ఉన్నారండి, ఎండి డాక్టర్స్, ఇంకొకరిని కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో ప్రకాశం జిల్లా మొత్తంలో ఒక గైనకాలజీ ఆబ్స్టెట్రిక్స్ విభాగంలో ఇంతమంది డాక్టర్స్ ఉన్న హాస్పిటల్ వేరేది ఏమీ లేదు. సో ఇంతమంది డాక్టర్స్ ఉండటం వల్ల డాక్టర్స్ మీద ఒత్తిడి తక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం పేషెంట్ కేర్ కూడా బెటర్గా ఉంటుందండి. సో ఆబ్స్టెట్రిక్స్ అండ్ నైట్ యాక్షన్ ఇస్తాం. ఒకవేళ చాయిస్ ఉందనుకోండి, ఏం చేయాలి, ఇది చేయమంటారా అది చేయమంటారా, కాదు కంపల్సరీ అనుకోండి ఇదే చెయ్యాలమ్మా లేకపోతే నీకు ప్రాబ్లం వస్తుంది అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూర్చోబెట్టి 5 minutes కౌన్సిలింగ్ ఇస్తాం. సో ద పేషెంట్ ఆర్ హ్యాపీ దట్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ప్రాసెస్ అండ్ దట్స్ వై ఐ థింక్ దే హ్యావ్ మోర్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ టీమ్. ఆల్సో మా గైనిక్ సర్వీసెస్లో లాప్రోస్కోపిక్ సర్వీసెస్ ఉంది, సర్జరీ ఉన్నాయి, ఆల్ సర్జరీస్ వీ డూ, కాంప్లికేటెడ్ సర్జరీస్. తర్వాత దేంటి పెయిన్లెస్ లేబర్, ఎపిడ్యూరల్ ఎనర్జీసియా ఇచ్చి పెయిన్లెస్ లేబర్ కేసెస్ చేసామండి, అది కూడా ఫెసిలిటీ కూడా ఉంది. దెన్ రౌండ్ ద క్లాక్ పీడియాట్రిక్ సర్వీసెస్ డాక్టర్ దీప్తి ఉన్నారు అండ్ ఆల్సో మెనీ విజిటింగ్ పీడియాట్రిషియన్స్ ఆర్ దేర్. సో కన్సల్టెంట్ ఆబ్స్టిక్స్ అండ్ గైనకాలజిస్ట్ హియర్. సో ఇక్కడ అన్ని రకాలైన నార్మల్ డెలివరీ ట్రయల్స్ ఎక్కువ జరుగుతాయి, ఎందుకంటే పేషెంట్ ఎక్కువ అడిగేది కూడా నార్మల్ డెలివరీ ట్రయల్ కావాలని. ఎందుకంటే మేము 3-4 ఉన్నాం కాబట్టి కంపల్సరీగా మేము 24/7 విల్ ట్రై ఫర్ నార్మల్ డెలివరీ. ఇఫ్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఓన్లీ దెన్ విల్ అడ్వైజ్ దెమ్ సిజేరియన్ సెక్షన్. సో అన్ని కాంప్లికేటెడ్ కేసెస్ డెలివరీ కేసెస్ కూడా ఇక్కడ తీసుకుంటాం. వీ హ్యాడ్ ICU ఫెసిలిటీస్, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, ఆబ్స్ట్రిక్స్ అండ్ ఆల్ వీఆర్ డెలివరింగ్ హియర్. సో we are recognized for MTP also here. సేవాభావం ఇలా చేద్దామని అనుకోవటం ఇవన్నీ కూడా చాలా హర్షించదగ్గ విషయాలు. తర్వాత దీంతో పాటుగా LSCS వచ్చేసి 25,000 రూపీస్కే చేస్తూ ఉన్నాము. తర్వాత ప్రసూతి కాకుండా నెక్స్ట్ మన దగ్గర ప్రసూతి విభాగంలో డెలివరీ చేయించుకున్న వాళ్ళకి బేబీ కిట్ వర్త్ ఆఫ్ 1,500 రూపీస్ మనం ఫ్రీగా గిఫ్ట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళు వేసుకునే డ్రెస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి వాడే డైపర్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మన హాస్పిటల్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. వారికి ఎండ్ టు ఎండ్ కేర్. తర్వాత ప్రెగ్నెన్సీ ఉమెన్కి చాలా డౌట్స్ ఉంటాయి, వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా ట్రైనింగ్ సెషన్స్ ఇవన్నీ కూడా మన డాక్టర్స్ బృందం చేత చేయబడుతుంది. గైనిక్ విభాగంలోకి వస్తే హిస్టెక్టమీస్ కానీ లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీస్ కానీ ఇవన్నీ కూడా 20% డిస్కౌంట్లో చేస్తూ ఉన్నాం. అయితే మనకి హాస్పిటల్కి ఉన్న బ్యూటీ ఏంటంటే 43 రకాల ఇన్సూరెన్స్ కంపెనీస్తో టైఅప్ ఉంది. ఇన్సూరెన్స్ వాళ్ళకు కూడా నాన్ మెడికల్స్ అనేది ఒక బర్డెన్గా ఉంటుంది యాక్చువల్గా. తర్వాత కోపేమెంట్ అనేది ఒక బర్డెన్గా ఉంటుంది. నాన్ మెడికల్స్ అంటే ప్రతి హాస్పిటల్లో ఇన్సూరెన్స్ కవర్ చేయని ఐటమ్స్ కొన్ని ఉంటాయి. సపోజ్ ఒక 40,000 బిల్ అయింది అనుకోండి, ఒక 5,000 ఎంతో వాళ్ళ పేషెంట్ కట్టుకోవాల్సి వస్తుంది, ఇన్సూరెన్స్ కంపెనీ కట్టుకోమని చెప్తుంది. వాటి మీద కూడా మేము డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాము, మంచి రాయితీ ఇస్తున్నాము. వీటన్నిటిని కూడా ఈ అవకాశాన్ని ప్రకాశం జిల్లా వాసులందరూ వినియోగించుకోవాలని, సేవలన్నింటినీ కూడా వినియోగించుకుని మమ్మల్ని అంటే డయాబెటిక్ వాళ్ళకి రెగ్యులర్గా మన దగ్గర ఉన్న సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా మనం అందిద్దాం అనుకుంటున్నాము. డయాబెటిక్ వాళ్ళకి రెగ్యులర్గా చెకప్ కోసము ప్యాకేజెస్ కూడా మనం ఈ మంత్ ఎండ్ నుంచి మార్చ్ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇందులో హిమోగ్లోబిన్ 1, HbA1c, FBS, PPBS, సీరం క్రియాటిన్, దాంతోపాటు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, థైరాయిడ్ ప్రొఫైలు ఎక్కువగా. ఎందుకంటే డయాబెటిక్ వాళ్ళకి బయట టెస్ట్లకు పోయినా కానీ 2,000-3,000 పడుతుంది. దానికోసం బర్డెన్ తగ్గడానికి మనం ఒక ప్యాకేజ్ రూపంలో అది చేసేసి మనం
జనాలు కొంచెం ఉపయోగపడేలాగా చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. రేపు March 1 నుంచి ప్యాకేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు ఇతరత్ర ప్యాకేజీలు కూడా మనం పెట్టేసి జనాల్లోకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, అంటే బీపీ షుగర్ వలన కంటిలో ఒక్కోసారి కంటి నరంలో మార్పులు వస్తూ ఉంటాయి. డయాబెటిక్ రెటినోపతి, హైపర్టెన్సివ్ రెటినోపతి, ఇటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. ఇలాంటి మనం ముందలే కనుక్కోవటం మంచిది. ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఏంటంటే ఏమన్నా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ప్యాకేజీలోనే ఈ కంటి నరం చెకప్ చేసి ఏమన్నా ముందరగానే కనుక్కుంటే, అది పూర్తిగా నరం పూర్తిగా చెడిపోకముందే మనం కనుక్కుంటే మంచిదని ఈ ప్యాకేజీలో మనం. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డగోలుగా చీమకుర్తి గ్రానైట్ వ్యర్థాలను తరలిస్తున్న మాఫియాను అడ్డుకట్ట వేసి వెంటనే విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని రాబట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. మల్లయ్యలింగ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ వెంకట్రావు, ఆర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాత్రి మవళ్ళు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ఉన్నారు. దీనిపైన విచారణ చేపట్టాలని చెప్పి దీని ఎనికిపోయిన ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డి గారు, వారి అల్లుడు, అదేవిధంగా ఈ మైనింగ్ డిపార్ట్మెంట్లో ఈ అక్రమాలకు ఎవరైతే సహకరిస్తున్నారో అలాంటి వారందరిపైన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొత్తం ఓవర్లోడ్ వేసుకొని 40 టన్నులు 30 టన్నులు ఉండాల్సినటువంటి టిప్పర్లో 50 నుంచి 60 టన్నులు వేసి ఓవర్లోడ్ వేసుకొని 300 టిప్పర్లకు పైగా ఈరోజు ఇన్వాయిస్ బిల్లు లేకుండానే అక్రమంగా వీటంతా కూడా తరలిస్తూ ఉన్నారు. ఇలాంటి వాటన్నిటిని వెలికి తీయాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంగా గత 2 రోజుల కాలంగా చీమకుర్తి, సంతనూతలపాడు, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం అంతా కూడా పరిశీలన చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలను బయటికి వెలికి తీయడం జరిగింది. ఇది కేవలం ఒక్కసారిగా బయటికి పెడుతున్నటువంటి ఇంకా అనేకమైనటువంటి అంశాలు బయటికి వెలికి తీస్తాం. ప్రజలకు చెందాల్సినటువంటి సహజ సంపదలు కొద్దిమంది రాజకీయ నాయకులు అధికారాన్ని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు. రానున్న రోజుల్లో జర్నలిస్టులపై దాడులు మరింత పెరిగే అవకాశం ఉందని, ఇటువంటి దాడులను జర్నలిస్టుల ఐకమత్యంతో తిప్పికొట్టవలసిన అవసరం ఉందని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు అన్నారు. ఒంగోలు మల్లయ్యలింగంలో ఏర్పడిన సంఘ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దెబ్బతీసేందుకు అర్ధరాత్రి 12:30కి ఆ సమ్మెను తాత్కాలికంగా ఆపి మళ్ళీ ఇక్కడే కొట్టి మళ్ళీ మరుసటి రోజు చర్చలు కొనసాగించడం జరిగింది. అంటే వాళ్ళు అవసరమైనప్పుడు యాజమాన్యాలందరూ ఒకటే అవుతున్నారు. ఒక పేపర్ ధర పెంచాలన్నా, ఒక యాడ్ రేటు పెంచాలన్నా, ఈ పేపర్ జిల్లా పేజీలు ఉంచాలా తీసేయాలన్నా కూడా ఈ యాజమాన్యాలందరూ ఒకటే ముందు నడుస్తున్నారు. మన కాడికి వచ్చేసరికి ఆ పత్రిక పేపర్ జర్నలిస్ట్ మీద దాడి జరిగితే మీరు వెళ్ళొద్దు, వాళ్ళ మీద జరిగితే మీరు వెళ్ళొద్దు అంటూ జర్నలిస్టులు విడగొట్టడానికి యాజమాన్యాలు కూడా చేస్తున్నాయి. ఈ వైఖరిని జర్నలిస్టులు ఐక్యంగా ఎదుర్కోవాలి. అలాగే రాజకీయ పార్టీలు ఒక పత్రికకి వాళ్ళ మీద ఒకరు, ఒక పత్రిక ఒక పార్టీ దూషణలు ఎక్కువయ్యాయి. మనం ఐక్యంగా ఎదుర్కొన్న జిల్లాల్లో, మన యూనియన్ ఐక్యంగా బలంగా ఉన్న జిల్లాల్లో ఈ దాడులు జరగటంలా. అందుకని ప్రతి జిల్లాలోనూ జర్నలిస్టులు ఐక్యంగా ఉండి ఏపీడబ్ల్యూజే ముందుండి నడిపిస్తుంది. ఆ నడిపిన జిల్లాలో వాళ్ళ కుట్రలు కుతంత్రాలు ఖచ్చితంగా దెబ్బతింటున్నాయి. అందుకని ప్రకాశం జిల్లాలో కూడా ఈ యూనిట్ని ఐక్యంగా ముందుకి, జర్నలిస్టులు ఐక్యంగా ముందుకు తీసుకెళ్లే చర్యలో భాగంగా ఈరోజు ఈ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. తదనంతరం జిల్లాలో 4 ప్రాంతాల్లో 4 ప్రాంతీయ సమావేశాలు జరిపి తర్వాత జిల్లా కేంద్రంలో జిల్లా మహాసభ వాళ్ళు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఒక ప్రాంతంలో జిల్లా మహాసభ పెట్టాలని, కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవాలని వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఈ మహాసభలో వాటితో పాటు ఈ జిల్లాలో ఉన్న అనేక సమస్యల మీద చర్చించాలని ఉన్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో జర్నలిస్టులకి గత కొన్ని సంవత్సరాలుగా అవుట్ సైడ్స్ ఇవ్వాల. అదే విషయాన్ని ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. ఇప్పుడు విజయవాడ, గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనూష జుకుంట్ల ఎండి, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్,
ప్రతాప్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విషజ్వరాలు, సర్వాయన, పాము కాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571.